బేబీ ఏంటలా డల్గా ఉన్నావు? ఈ ఇంట్లో ఉండాలంటే చాలా చిరాగ్గా ఉంది మమ్మా. చూసావా మమ్మా, డాడ్ మనకి ఎంత అన్యాయం చేసి చనిపోయారో. నేనెప్పుడు నా ఖర్చులకి డబ్బులు అడిగినా లేవు అంటుంది. ఇలాంటి వృధా ఖర్చులకి బాగానే ఖర్చు పెడుతుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద నీ ఫోకస్ తగ్గించు. త్వరగా పడుకో. రేపు మార్నింగ్ మనం బయటికి వెళ్ళాలి. ఎక్కడికి మమ్మా? వెళ్ళాక నీకే తెలుస్తుంది. నువ్వు పడుకో. గుడ్ నైట్. ఏది ఏమైనా మనం కోరుకున్న వాటిని దక్కించుకోవటంలో ఉన్న కిక్కు ఇంకా దేంట్లోనూ ఉండదురా. ఈ మాటలు నీకు సూట్ అవ్వవు గాని ఇలాంటి పిచ్చి సొల్లు నీ గురించి తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పడం మానేరోయ్. నేను చెప్పేది నిజమేరా, కానీ నువ్వనుకుంటున్న పాయింట్ ఆఫ్ వ్యూలో కాదురే. మరి ఇప్పుడు చూడు, నేను సంయుక్త డబ్బు మీద మనసు పడి తనని పెళ్లి చేసుకుని అవసరం తీర్చుకుందాం అనుకున్నాను. కానీ ఉన్నాస్తంతా పోగొట్టుకున్న సంయుక్తకి ఏం చెప్పాలా అర్థం కావట్లేదు. ఇంతలో నా రియా డార్లింగ్ నా లైన్లోకి వచ్చింది. నన్ను ప్రేమించింది, పెళ్లి చేసుకోబోతోంది. అంటే నా అవసరానికి సంయుక్తను దక్కించుకోబోతున్నాను, డబ్బు కోసం రియాని పెళ్లి చేసుకోబోతున్నాను. సో నేను కోరుకున్న ఇద్దరిని దక్కించుకోబోతున్నాను. ఇప్పుడు చెప్పరా, ఇంతకన్నా కిక్కు ఏముంటుందిరా? కిక్కు ఇప్పుడు కాదురా, ఆ జర్నలిస్ట్ వసంతకు నువ్వు దొరికితే అప్పుడు ఇక కిక్కే కిక్కు. అంత లేదురా, నేనతనికి దొరకడం అంటే వాడు ఎముడికి దొరికినట్టే. అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నావురా? చూడు, వాడికి ఎప్పుడైతే నా గురించి నిజం తెలిసిందో అప్పుడే వాణ్ణి అందరి ముందు పిచ్చి పుల్లయం చేద్దామని ప్లాన్ చేశానురా. అందుకే రియా గురించి తెలుసుకోవాలి అనుకున్న వాణ్ణి సంయుక్త ముందు పిచ్చోని చేస్తున్నాను. రేపు నేను చెయ్యబోయే ప్లాన్కి వాడు తలకిందులైపోయి ఏం చెయ్యాలో అర్థం కాక, నిజాన్ని బయటకు చెప్పలేక, వాడిలో దాచుకోలేక రోడ్లెంబడి పడి పిచ్చోన్లా తిరుగుతాడు. అంత గొప్ప ప్లానారా? చెప్పరా, ఏంటా ప్లాను? తెలుసుకోవాలనుందా? చెప్పరా బాబు, లేకపోతే నాకు అస్సలు నిద్ర పట్టదు. ఇప్పుడు నాకు రియాతో ఎంగేజ్మెంట్ అవుతుందిరా. ఈలోగా ఎలా ఉందిరా ప్లాను? ఒరే బాబు, ఏంట్రా నీ బుర్రా? పాపం రా సంయుక్త, నువ్వు అలా చేసావంటే తన జీవితం నాశనం అయిపోతుందిరా. పాపం ఆ వసంతు కూడా ఏమైపోతాడో ఏంటో. పాపం పులి కదా అని అనుకుంటే అది మనల్నే తినేస్తుందిరా. అందుకే అవకాశం దొరికినప్పుడే పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేయాలి. రేపు ఈ ప్లాన్ వర్కౌట్ అయితే అప్పుడుంటుందిరా అస్సలైన కిక్కు. జర్నలిజం అంటేనే ఇప్పుడు మొత్తం మారిపోయింది. పార్టీకో పత్రిక, పత్రికకో పార్టీ. ఏంటో ఇది. మరి న్యూట్రల్ జర్నలిజం లేకుండా పోయింది. ఎక్కడ చూసిన చెత్త రాజకీయాలు. బావా కాఫీ.
నువ్వు సూపర్. నువ్వు టైంకి కాఫీ ఇస్తావు, కానీ మంచినీళ్ళు కూడా కావాలి. ఎప్పుడే తీసుకొస్తాను బావా. ఏంటక్క, నీకు మంచినీళ్ళు కావాలా? నువ్వు ఒక దగ్గర కుదురుగా ఉండడం కావాలి. నేను క్లీన్ చేసిన ప్రతిసారి మళ్ళీ తొక్కుకుంటూ వెళ్తున్నావు. చూసుకోకర్లేదా? అబ్బో, నేను మనిషిని అనుకుంటున్నావా, మెషిన్ అనుకుంటున్నావా? ఇంకొక్కసారి తొక్కేవంటే కాళ్ళు విరగొడతాను. అబ్బా, ఎందుకు చిన్నపిల్ల మీద అలా అరుస్తావు? అమ్మో, ఇదిగో బావా నీళ్ళు. థ్యాంక్స్. సర్లే, కూర్చుని ఈ పేపర్ చదువు. అయ్యో బావా, నాకు తెలుగు చదవడం రాదుగా. అదేంటి, ఇంగ్లీష్ మీడియంలో తెలుగు సబ్జెక్ట్ ఉంటుందిగా. ఉంటుంది, అదంతే. ఏంటో మీ చదువులు, లక్షల్లో ఫీజులు, సబ్జెక్ట్స్ ఏమో 6, అందులో 2 ఎందుకున్నాయో కూడా తెలీదు. ఏమైంది బావా, ఎందుకు ఆపావు? పాపం అక్క పడిపోయింది. ఇప్పుడు మీ అక్క పడిపోవడం ఇంపార్టెంట్ కాదు. నువ్వు వెళ్తే మీ అక్క తుడిచిన ఫ్లోర్ మళ్ళీ తుడుచుకోవాలి. ఇందాకే కదా చెప్పింది. అమ్మా, ఇప్పుడు నువ్వు వెళ్ళి మళ్ళీ మొత్తం అడుగులు వేస్తే మీ అక్క మనిషి కాదని అందరికీ అర్థమవుతుంది. పాపం బావా అక్క. నిన్ను అవును బావా, మీరు జర్నలిజం కదా, అంటే ఏం చేస్తారు? గుడ్ క్వశ్చన్. కొంతమంది మనతో జెంటిల్మెన్ అన్నట్టు బిహేవ్ చేస్తూ మనకి తెలియకుండానే అన్యాయాలు అక్రమాలు చేస్తుంటారు. అలాంటి వాళ్ళ నిజ స్వరూపం బయట పెడతాం. ఈ మాటలు ఖచ్చితంగా ప్రణయ్ని మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ నీ ముందు మంచిగా నటిస్తూ నీకు తెలియకుండా నీ ఎనిమితోనే ఫ్రెండ్షిప్ చేస్తూ నీ సీక్రెట్స్ అన్ని వాళ్ళతో చెప్తుంటే అలాంటివి మేము కనుక్కుంటాం. ఓహో. కానీ కొంతమంది ఉంటారు, మేమెంత కష్టపడి వాడు జెంటిల్మెన్ కాదు, వాడు పెద్ద ఫ్రాడ్, చీటర్ అని చెప్పినా నమ్మరు. మళ్ళీ మళ్ళీ మోసపోతూనే ఉంటారు. ఆ మాటలు నువ్వేం పట్టించుకోక సంగీత, అన్ని అబద్ధాలు. వీళ్ళ అవసరానికి, వీళ్ళ ఈగోకి, వీళ్ళు లైమ్ లైట్ గా ఉండడం కోసం జెంటిల్మెన్ గా ఉన్న వాళ్ళని కూడా కావాలని ఫ్రాడ్ ఫ్రాడ్ అని చెప్తూ ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం అని మనమే డిసైడ్ చేసుకోవాలి. ముఖ్యంగా నీ బావ లాంటి వాళ్ళకి జర్నలిజం చేయడం కూడా రాదు. ఊరికే కవర్లు చెప్పుకుంటూ ఉంటారు. చూడు, అయ్యో, నన్నేమైనా అను కానీ నా ప్రొఫెషన్ అంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. అంటాను, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఎందుకంటే నువ్వు చెప్పింది నువ్వు ప్రూవ్ చేయడం లేదు కాబట్టి. నువ్వు అలా అంటుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఏం చేస్తావు? నువ్వేం చేయలేవు. నేనేం చేయలేనా? చూస్తావా నేనేం చేస్తానో? చూస్తావా? నిన్ను వీళ్ళిద్దరి వింత గోల, గోరంతా దానికైనా కొడుకంతా యుద్ధ లీలా. ఇద్దరి మధ్య హేచు, ఇంట బయట హేచు, రేయి పగలు హేచు, ఎప్పుడు చూడు హేచు. తక్కిరితలే చూసినప్పుడమ్మాయి పలికి ఆ హేచు. తిక్క మాటలే వింటున్నప్పుడమ్మాయి
ఆరో ప్రాణం నీ కూతురు సంయుక్తని నా ఇంటి కోడల్ని చేస్తానని నాకు మాటివ్వు. నా అక్క నా కూతురికి అమ్మలాంటి అత్త అవుతానంటే అంతకంటే అదృష్టం ఏముంటుందక్క? నేను మాటిస్తున్నాను. సంగీత, మనం ఏం చేస్తున్నామో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒంట్లో స్పృహ ఉండే పనిచేయాలి. లేదంటే చాలా పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. అవి మానాలంటే ఎప్పటికీ సాధ్యం కాదు. ఇంట్లో రొట్టెల కోసం కాకులు కిటికీ ముందు తిరుగుతున్నాయి. కానీ వాటికి ఆ రొట్టె మొక్క దొరకదని తెలియదు పాపం. సంగీత, ముందు వాటిని తరిమేయ్. కామ్ బేబీ. అమ్మ నా మీద బయటికి కోపం చూపిస్తుంది, కానీ నేనంటే మనసులో విపరీతమైన ప్రేమ ఉంది. నాకు తెలుసు భాను, నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో, కానీ నా తమ్ముడు నాకు మాటిచ్చాడు. అది ఎలాగైనా నెరవేర్చుతాను. ఎప్పటికైనా సంయుయే నా ఇంటి కోడలు. హలో సార్. రండి మేడం, ప్లీజ్ కూర్చోండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది మేడం. భరద్వాజ గారు పోయాక మీరెక్కడున్నారో ఏంటో కూడా తెలియలేదు. ఇప్పుడు అది కాదండి ముఖ్యం. శ్రీనివాస్ గారు, మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ష్యూర్ మేడం, ఏంటో చెప్పండి. నా వల్ల అయితే డెఫినెట్గా చేస్తాను. నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ స్టార్టప్తో స్టార్ట్ చేసి దాన్ని గ్రోత్ చేయటం చాలా టైం పట్టే పని. సో అందుకని చెప్పండి మేడం. యా, మీరు ప్రెజెంట్ ఇంపోర్ట్స్ మాత్రమే చేస్తున్నారు. నేను మీ కంపెనీతో టైఅప్ అయ్యి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి మీరు లీగల్గా ఏం చేయాలో, ఏమేం డాక్యుమెంట్స్ కావాలో అవన్నీ మీరు చూసుకోండి. ఈ కొలాబరేషన్ వల్ల మీకు లాభం, నాకు లాభం. ఏంటండి ఆలోచిస్తున్నారు? ఒకవేళ మీరు కాదు అంటే నేను వేరే వాళ్లతో కొలాబరేట్ అవుతాను. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఏది మొదలు పెట్టను. పెడితే దాన్ని సక్సెస్ చేసేంత వరకు నిద్రపోను. నేను ఆలోచిస్తున్నది దాని గురించి కాదు మేడం. ఇప్పుడు నా కంపెనీ లాస్లో ఉంది. పైగా ఈ కంపెనీ మీద బోల్డ్ అన్ని లోన్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో మీరు డీల్కి రావడం నాకు హ్యాపీనే. కానీ నాకు తెలిసి ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అంత పెట్టుబడి అంటే... అయ్యో, మీరు దాని గురించి అసలు ఆలోచించొద్దు. అన్నీ నేను చూసుకుంటాను. అది కాదు మేడం, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్స్పోర్ట్ అంటే మినిమం 2 కోట్ల రూపాయలు కావాలి. అన్నీ నేను చూసుకుంటానన్నాను కదా.
ఓకే అండి, మళ్ళీ నేను 1 వీక్లో వస్తాను. ఈలోగా మీరు మీ లీగల్ టీంతో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ రెడీ చేయించండి. ష్యూర్ మేడం. ఓకే, పద సౌందర్య. ఇంట్లో రొట్టెల కోసం కాకులు కిటికీ ముందు తిరుగుతున్నాయి, కానీ వాటికి ఆ రొట్టె మొక్క దొరకదని తెలియదు పాపం. నేను మాటిస్తున్నాను. మామూలుగా ఎలాంటి ఉద్దేశం లేకుండా వాసు సంయులు సరదాగా ఉండటం కూడా భానుకి నచ్చడం లేదు. అలాంటిది రేపు పెళ్లి అనే మాటను తీసుకొస్తే ఎంత పెద్ద గొడవ చేస్తుందో ఏంటో. కానీ ఇప్పుడు తమ్ముడికిచ్చిన మాట ఎంతవరకు నెరవేరగలుగుతుందో అనేది అర్థం కావడం లేదే. లేదు లేదు, వాసు సంయుక్త పెళ్లి విషయంలో భాను కాదు కదా మిన్ను విరిగి మీద పడినా తమ్ముడు నాకిచ్చిన మాటను పోనివ్వను. ఎట్టి పరిస్థితుల్లోనూ సంయునే ఏంటి కోడలు. హే, అత్తయ్య భయపడింది, అత్తయ్య భయపడింది, అత్తయ్య భయపడింది. సంగీత, ఇంక చాలా అల్లరి. ఏంటత్తయ్య, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? అలాంటిదేం లేదమ్మా. మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు తెలుసు అత్తయ్య. అంటే సంయుకి వాసు సంయుల పెళ్లి విషయం మాట తెలిసిపోయిందా? అవునత్తయ్య, మీరు ఆలోచిస్తుంది పొద్దున్న అమ్మ కోపడిన విషయం గురించే కదా. అమ్మ సంగతి మీకు తెలుసు కదా అత్తయ్య. నాన్నగారు పోయినప్పటి నుంచి బాగా డిస్టర్బ్ అయిందని ఏదో కోపంలో అరిచింది, కానీ కావాలని మిమ్మల్ని అరవలేదు. మీరు దాని గురించి ఏం ఆలోచించకండి అత్తయ్య. మీరు డల్గా ఉంటే బాధగా ఉంది అత్తయ్య. మీ అమ్మ గురించి నాకు తెలీదా చెప్పు? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? నేనేదో ఆలోచిస్తూ అలా ఉండిపోయానంతేనమ్మా. సరేగాని ఈరోజేంటి ఇంత ఆలస్యమైనా హడావిడి పడకుండా ఉన్నావు? ఈరోజు డ్యూటీకి వెళ్ళడం లేదా? డ్యూటీకి వెళ్ళకపోతే ఎలా అత్తయ్య? కాకపోతే ఈరోజు రాత్రి కాస్త ఆలస్యం అవుతుంది, అందుకే ఆలస్యంగా వెళ్తున్నాను. ఎందుకమ్మా ఈ రాత్రిళ్ల డ్యూటీలు? చక్కగా అయినంత వరకు పగలు చేసుకొని రావచ్చుగా. నైట్ రైడ్స్లో కాస్త డబ్బులు ఎక్కువ, కమిషన్ కూడా ఎక్కువ వస్తుంది అత్తయ్య. కొన్నిసార్లు తప్పదత్తయ్య. ఇదిగో మాటల్లోనే డ్యూటీకి రమ్మని కాల్ వచ్చింది. సరే అత్తయ్య, ఎక్కువగా దేని గురించి ఆలోచించకండి. సంగీత, అల్లరి చేసి అత్తయ్యని విసిగించకుండా ఉండు, సరేనా? అలాగే అక్క. సరే అత్తయ్య, నేను డ్యూటీకి వెళ్ళొస్తాను. పాపం ఎన్ని రోజులు ఈ కష్టాలో ఏంటో. భగవంతుడా, మళ్ళీ మాకు మంచి రోజులు త్వరగా వచ్చేలా చూడు స్వామి. మమ్మ, క్యాబ్ బుక్ చేశాను, 5 minutesలో వస్తుంది. ఓకే, సరే. మమ్మ, అసలేం జరుగుతుంది? నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మనం మంచి బిజినెస్ చేయబోతున్నాం. నీ ఫ్యూచర్ కోసం ఫస్ట్ స్టెప్ వేయబోతున్నాం. కానీ మామ్, బిజినెస్ చేయాలంటే కోట్లు కావాలంటున్నారు. అంత డబ్బు మనం ఎక్కడి నుండి తీసుకురాగలం? యూ డోంట్ వరీ సౌందర్య, అదంతా నేను చూసుకుంటాను. అది కాదు మమ్మా, ఆలోచిస్తుంటే బుర్ర బద్దలవుతుంది. బ్యూటీ కిట్ కోసం ₹1,00,000 కూడా లేవు మన దగ్గర. అలాంటిది ₹1,00,00,000. హౌ మమ్మా? సౌందర్య, కొన్ని విషయాలు కొంతకాలం రహస్యంగానే ఉంటాయి. మన అవసరాన్ని బట్టో అవకాశాన్ని బట్టో అవి బయటకొస్తాయి. దీని గురించి నువ్వు కంగారు పడకు. ముందు ఇంటికి పద,
అన్ని విషయాలు తెలుస్తాయి. చూడు, క్యాబ్ వచ్చిందా? ఎస్ మామా, 1 minute. అంత డబ్బు ఇంటికి వెళ్తే ఎలా వస్తుంది? మామ్ ఆలోచన ఏంటి? అత్తయ్య దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా? వీళ్ళ అవసరానికి, వీళ్ళ ఈగోకి, వీళ్ళు లైమ్ లైట్ గా ఉండడం కోసం జెంటల్మెన్ గా ఉన్న వాళ్ళని కూడా కావాలని ఫ్రాడ్ అని చెప్తూ ఉంటారు. నువ్వు చెప్పింది నువ్వు ప్రూవ్ చేయడం లేదు కాబట్టి. రే ప్రణయ్, నిన్నెవరూ ఏమీ చేయలేరనే ఓవర్ కాన్ఫిడెంట్కి ఇంకా సేపట్లో చెక్ పెట్టబోతున్నాను రా. మీరు? నా పేరు వసంత్, జర్నలిస్ట్ని. నేనే మిమ్మల్ని కలవాలని కాల్ చేశాను. చెప్పండి వసంత్ గారు, మీ జర్నలిస్ట్కి మాతో ఏం పని? అయ్యో, అలాంటిదేం లేదు సార్. కానీ ఒక ముఖ్యమైన విషయం మీకు చెప్దామని మిమ్మల్ని పిలిచాను. ఏంటో చెప్పండి. నా బ్యాగ్ లో ఉన్న లాకర్కి ఎక్కడికి పోతుంది? ఎవరు తీసుంటారు? ఎవరు చూడకుండా, ఎవరు తీయకుండా కీ ఎక్కడికి పోయినట్టు? కీ గురించి మా ఇద్దరికి తెలియదంటే ఇంకా మిగిలింది సంయుక్త ఒక్కతే. ముందు దానికి ఫోన్ చేయి, అర్జెంటుగా ఇంటికి రమ్మను. సంగీత, అమ్మ నేను అర్జెంటుగా రమ్మంటుందక్క. ఎక్కడున్నా 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలని చెప్పు. త్వరగా రాక్క.